గిన్నీ వెయిట్స్ సన్నీ 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇది పోస్టర్. ఎర్ర చీరలో ఎక్సైజ్ చేస్తున్నటువంటి అర్రనగ్నంగా ఉన్నటువంటి హీరో మీద గుద్దలు వేసుకొని హీరోయిన్ కూర్చోవడం. ఇది అంటే పూజ చేస్తున్నట్టుగా మీద కూర్చుంటుంది. అది సన్నివేశం. సో ఇది మెయిన్ అట్రాక్టివ్గా గిన్నీ వెయిట్స్ సన్నీ 2 పోస్టర్ ఉంది. గిన్నీ వెయిట్స్ సన్నీ అనే సినిమా మనకు 2020లో రిలీజ్ అయితే 6 ఏళ్ల తర్వాత గిన్నీ వెయిట్స్ సన్నీ 2 అనే సినిమా రిలీజ్ అయింది. ఇదేంటంటే గ్రఫ్ ప్రొఫెషన్స్ రెజ్లర్స్ సాలిటరీ లైఫ్ టేక్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్. అతను ఓడిపోతాడు రెజ్లరింగ్లో. ఓడిపోయిన తర్వాత అతని గురించి అంతా చాలా బ్యాడ్గా అన్నిట్లో వస్తుంది. లాస్ట్కు ఈ అమ్మాయి హీరోయిన్ చేసుకున్న తర్వాత ఆ రెజ్లింగ్లో గెలుస్తాడు. ఇంతే కథ. సో దీనికి మనకి సినిమాలో ఆకట్టుకునే విధంగా మేధా శంకర్ ఎవరైతే ఉన్నారో ఆమె మనకు జిన్నీగా యాక్ట్ చేసింది. సన్నీగా వచ్చి అవినాష్ తివారీ యాక్ట్ చేశాడు. ఇక సుధీర్ పాండే రామ్ సేవక్ చతుర్వేదిగా హీరో తండ్రి పాత్రను పోషించాడు. మాట్లాడితే చచ్చిపోతాను బెదిరిస్తాడు. విశ్వనాథ్ చటర్జీ పింటూగా అద్భుతమైన పాత్రను చేశాడు. అట్లాగే నయని దీక్షిత్ సారికగా, ఆ తర్వాత గోవింద్ నామ్దేవ్ అయోధ్య తావుజీగా, తర్వాత లిల్లితి దూబే నీలిమాగా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి ప్రశాంత్ ఝా డైరెక్టర్ రైటర్ కాగా వినోద్ బచ్చన్ మరియు ఉమేష్ కుమార్ బన్సాలు నిర్మాతలు. ఇక సినిమా కథ ఎలా ఉంది అంటే జిన్ని తన వివాహ ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతుంది. ఒక ఎంగేజ్మెంట్ దాకా వచ్చి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రెగ్యులర్గా ఫెయిల్ అయ్యి చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ఇతను హీరో సన్నీ ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళిద్దరిని అబద్ధంతో కలపాలి, నేను చెప్పిన అబద్ధాన్ని నువ్వు ఓకే చేయాలని తల్లి ఇచ్చే మాట తీసుకొని జిన్ని దగ్గర ఇద్దరిని కలుపుతుంది. కలిపిన తర్వాత మొదటి రోజు రాత్రి ఈమె తన అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్ తను ప్రొసీడ్ అయ్యి నన్ను ఈ రకంగా చెయ్యి అని చెప్పేసి నైటీలో సింగిల్ నైటీ వేసుకొని భర్త మీదకి వస్తుంది. ఇది చూసి ఈమె చాలా ఫాస్ట్ ఈ అమ్మాయి అంటే 6లో ఆ అమ్మాయి ప్రొసీడ్ అవుతే జెడోవా ప్రీలింగ్ అనేటువంటిది కలిగి హీరో ఈమెకి విముఖతను చూపిస్తూ ఫ్రెండ్స్కి చెప్పుకుంటాడు ఆమెనే ముందు ప్రొసీడ్ అయ్యింది అని. అంటే ఆడది ప్రొసీడ్ అయితే తప్పేముంది అనేది ఆమె కథనం. సో ఆమె ఇంతకుముందు కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది, ఆ సంగతి చెప్పదు. కాల్ గల్లనుకుంటాడు మామ. సో అది కాదు కాల్ సెంటర్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అత్తమామలకి. సో ఇట్లా విభేదాలు ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ నైట్ తనంతలో తను ప్రొసీడ్ అయిందంటే మీకు ఎంత ఫాస్ట్ అని చెప్పేసి ఆడది తన సెక్స్ కోరికలు తను పెళ్ళైన తర్వాత తను ముందు యాక్టివ్ పార్ట్ తీసుకోకూడదా అన్నది ఈమె వాదన. సో ఈ చిన్న కన్ఫ్యూజన్ దిక్కెళ్ళి వీళ్ళిద్దరు విడిపోయి విడాకులు దాకా వచ్చేసి ఎవరి దారిలో వెళ్ళిపోతారు. ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు ఇంతే ఫాస్ట్ ఉంటారని చెప్పి హీరోయిన్ని నానా మాట్లాంటాడు హీరో. ఆ తర్వాత జీవితంలో నీ ముఖం చూడని అంటాడు. ఆ తర్వాత ఆమె కోసం క్యాబ్ డ్రైవర్ లాగా మారి ఆమె ఎంతపడి ప్రాధేయపడి ఆమెని బార్లో వేరే వాళ్ళు అవమానిస్తే వాళ్ళని కొట్టి తనకున్నటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుంటాడు. అతనిలో మార్పును గమనించినటువంటి జిన్ని తర్వాత ఓన్ చేసుకొని వీళ్ళ బంధం మళ్ళీ వైవాహిక బంధం కట్ అయ్యే బంధం ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. వీళ్ళు ఈ లోపు ప్రయాణం కోసం ఒక ప్లేస్కు బుక్ చేసుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే మా మామగారి ఇంటికి వెళ్దాము అని అని తీసుకెళ్తే ఆహాహాహా ఏం నాటకం ఆడుతున్నాను, ఇది కావాలని ఆర్గనైజ్ చేసామని చెప్పి హీరోయిన్ అంటుంది. సో ఇందులో మనకు మేధా శంకరు ఎక్స్పోజ్ చేయకుండానే ఎక్స్పోజ్ చేసినంత పని చేసింది సినిమాలో. క్యారెక్టర్ బాగుంది, ఫాస్ట్ టైప్ గర్ల్ అన్నట్టుగా చూపించారు, కానీ చాలా చక్కటి నటనను ప్రదర్శించింది ఆమె. అట్లాగే అమాయకంగా అవినాష్ తివారీ పర్ఫార్మెన్స్, సుధీర్ పాండే పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అల్లుడు ఎప్పుడైతే ఉంటాడో ఊరికే వాటాలు వేసుకుంటాం అంటుంటాడు. వాళ్ళ చెల్లెలేమో వీళ్ళందరూ వెళ్ళిపోతే మనము మిగిలిపోతాం అంటే ఆస్తి కోసం వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది స్టార్టింగ్ అసలు పెళ్లి సంబంధం వచ్చినప్పుడే ఫుల్ కామెడీగా ఉంటుంది ఆ సీను. వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళు గట్టిగా నొక్కేస్తారు అతన్ని ఏం చెప్పకుండా. సో మొత్తానికి వీళ్ళు అబద్ధాలు చెప్పి వీళ్ళ సైడ్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు, వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్తారు. రెగ్యులర్గా ఇతను ఓడిపోయి అందరితో అవమానం పడ్డటువంటి వ్యక్తి లాస్ట్కు పెళ్ళాం బలంతో గెలిచి మళ్ళీ జీవితంలో కూడా గెలుపు పొందాడు, అంటే భార్యని ఓకే చేసుకున్నాడు అన్నది కథగా జిన్నీ వెయిట్స్ సన్నీ 2 అనే సినిమా ఉంది. సెకండ్ పార్ట్ సినిమా 2020లో వచ్చిన సినిమాకి కొనసాగింపుగా వచ్చినా కూడా దీని స్టైల్ దీనికి, దాని స్టైల్ దానిది. కానీ చిన్న కథ చెప్పే పద్ధతి చాలా బాగుంది. ముఖ్యంగా పాటలు లిరిక్స్ కానీ, సంగీతం కానీ, పాటలు తీసిన పద్ధతి కానీ చాలా బాగుంది. లాస్ట్‌గా హోలీ సాంగ్ రెగ్యులర్‌గా మనం అనుకున్న హోలీ సాంగ్‌లాగా కాకుండా ఇంకో రకంగా తీసుకోవడం డైరెక్టర్ యొక్క ప్రకాష్ జై యొక్క విజన్‌ని చూపిస్తుంది మనకి. అయితే సాంస్కృతిక సంప్రదాయాల మీద, పెళ్లి మీద యువతకున్నటువంటి అభిప్రాయాలు, తల్లిదండ్రులు ఏ రకంగా పెళ్లి చేయాలనుకుంటారు, మ్యారేజ్ బ్రోకర్లు ఏ రకంగా చెప్తారు మాటలు, ఆ తర్వాత ఫ్యామిలీలో కుండలీలు అవన్నీ పెట్టుకొని చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా తర్వాత డిజాస్టర్‌లు ఏ రకంగా అవుతాయి, ఆ తర్వాత అవగాహన లోపము ఉన్నటువంటి జంటలు విడిపోయే ముందు ఆ తర్వాత చిన్నగా ఆలోచించి శాంతంగా పరిష్కారం చేసుకుంటే ఆ జీవితాలు మళ్ళీ ఏ రకంగా సుఖముఖమవుతాయి. ఇలాంటి కొన్ని అంతర్లీనటువంటి సందేశాలు కూడా యువతకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ సినిమా ద్వారా.
జిన్నీగా ఈమె మేధా శంకర్ ముందే చెప్పినట్టుగా ఆమె పర్ఫార్మెన్స్ గానీ, ఆమె ఫిజిక్ గానీ, ఆమె సెక్సీ అపియరెన్స్ గానీ, సన్నగా ఉన్నా గూడా మంచి సెక్సీ అపియరెన్స్ తోటి ఆమె చాలా జేసింది. ముఖ్యంగా ఆమె ఇతని మీద ఎక్కి కూర్చునేటువంటి సన్నివేశము, అతన్ని సెక్స్‌కి ప్రేరేపించేటువంటి సన్నివేశాల్లో ఆమె కనబరిచినటువంటి హావభావాలు రసిక ప్రియుల్ని అల్లరించే విధంగా ఉంటాయి. సాంగ్స్ గూడా మంచి విరుపులు విడిచి చక్కటి ప్రదర్శన చేసింది. ఆమె ఒళ్ళు ప్రదర్శన గూడా ఉన్నంతలోనే చేసింది. కనబడని అందాలతోటే చేసింది. సో, డైరెక్టర్, రైటర్ అయినటువంటి ప్రకాష్ జా ఫోకస్ ఎప్పుడు గూడా కామెడీ మీద, ఆ తర్వాత ఈ పంచుల మీదనే పెట్టాడు. ఆళ్ళు తీసుకున్న లొకేషన్స్ ఒక ఢిల్లీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి యువతి, వీళ్ళ ప్రాంతం వేరు, వాళ్ళ ప్రాంతం వేరు, వారణాసి ఇవన్నిటి సంగమంగా డిఫరెంట్, డిఫరెంట్ ప్లేసెస్‌లో తీసుకొని, ఆ తర్వాత మామ గాని, అత్త గాని, ఆ తల్లిదండ్రులు గాని వీళ్ళందరిని సహజంగా పెట్టి ఒక ఫ్రెండ్ పెట్టారు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా ఇతను బాధ చెప్పుకున్నట్టుగా, అది కాదురా ఇలా చేస్తే బాగుంటది, అలా లాస్ట్‌కి అతను తప్పుకుంటాడు ఫ్రెండు. నేను నా జీవితం చూసుకుంటాను, నువ్వు జీవితం తీసుకో అన్న తర్వాత అతను రియలైజ్ అయ్యి తన యొక్క పురుషాహంకారాన్ని వదులుకొని మహిళలు కూడా ఉద్యోగం చేసే తప్పేంటి అనేటువంటి వాదనకొచ్చిన తర్వాత అతనిలో కనబడ్డటువంటి మార్పును చూసి ఇతను నా భర్త అని చెప్పి యాక్సెప్ట్ చేసి విడాకులకు సిద్ధమైన ఈ విడాకుల కోసం వాళ్ళ ఊరికి అయినటువంటి సన్నీకి ఆమె ఆల్రెడీ విడాకుల పేపర్‌తో జిన్నీ కనబడేసరికి ఈ తమాషా టైటిల్ 'జిన్నీ వెడ్స్ సన్నీ 2' సినిమాకి అది ఒక ఉత్సాహంగా అంటే ప్రేరేపించే విధంగా ఉన్నటువంటి గమ్మత్తు కథనంతో చక్కగా మంచి కామెడీతో ఉంది. అయితే కాకపోతే కథ విస్తారణ పెద్దగా చేయకపోయినా, కథలో పెద్ద మలుపులు అవి ఏం లేకపోయినా, సాఫీగా సాగే కథనం ఉన్నా గూడా ఎక్కడ బోర్ కొట్టకుండా పోయింది అంటే అది మ్యూజిక్ పనితనము, ఫోటోగ్రఫీ పనితనము, దర్శకుడి ప్రతిభ ఇవన్నీ రచనతో డైలాగుల యొక్క ఇది ఎందుకంటే డైలాగులు ఎక్కడ గమనించినా మనకు సహజంగా అనిపిస్తాయి. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. చాలా నీట్‌గా తీసుకెళ్లారు సినిమాని. సో, ఒక ఫ్యామిలీలో ఏ రకంగా ఒక ఉద్యోగం చేసే మహిళకి ఏ రకంగా సమాజంలో ఉంటుంది, ఏం సంగతి ఇవన్నీ అంతర్లీనంగా డిస్కస్ చేస్తూ, సమకాలీన సమాజంలో వైవాహిక వ్యవస్థ మీద యువతకున్నటువంటి అపోహలను కూడా తొలగిస్తూ, ఇప్పుడున్నటువంటి న్యూ జనరేషన్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు లైఫ్ పార్ట్నర్ల గురించి అనేది కూడా డిస్కస్ చేస్తూ, లాస్ట్‌కి ఈమె చెప్తుంది, "నీకు తెలియని విషయం ఏందంటే నా ఎంగేజ్‌మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. ఇంతేగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే నేను జాబ్ కూడా చేశాను గతంలో" అనంటే, ఆ తర్వాత ఆమెని యాక్సెప్ట్ చేసి, ఆమెలాగా తన జీవితంలోకి ఆహ్వానించినటువంటి భర్తగా సన్నీ నిలవడంతో జిన్నీ సాటిస్ఫై అయ్యి, అతన్ని ప్రోత్సహించిన తర్వాత అతను రెగ్యులర్‌గా గెలవడంతో కథ ముగుస్తుంది. సో, ఇది ఒక ఆనందదాయకమైనటువంటి ముగింపుతో అందంగా సాగినటువంటి జిన్నీ వెడ్స్ సన్నీ 2. ముఖ్యంగా కామెడీ ఇష్టపడే వాళ్ళకి చూడదగ్గ సినిమా. ఈ సినిమాకి నేనిస్తున్నటువంటి రేటింగ్ 3.25/5. ఎందుకంటే ఈ సినిమా లొకేషన్స్ చాలా బాగున్నాయి. తీసుకున్న పాటలు బాగున్నాయి. అందంగా ఉన్నంతలోనూ లిమిట్ బడ్జెట్‌లోనే మంచి సినిమా చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మళ్ళీ ఈ మేధా శంకర్‌కి ఎక్కువ మార్కులు పడతాయి ఈ సినిమాలో. సో, ఓవరాల్‌గా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగే ప్రేక్షకులకు కలుగుతుంది. సో, 'జిన్నీ వెడ్స్ సన్నీ' 2020లో వస్తే, ఈ 'జిన్నీ వెడ్స్ సన్నీ 2' సినిమా 2026లో 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. 2 కూడా సక్సెస్‌ఫుల్ సినిమాగా నిలబడ్డం ఒక కొసమెరుపు. సో, మరీ సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కూడా దీనున్న బడ్జెట్‌కి తీసుకొచ్చే సినిమాగానే ఈ సినిమా రూపొందింది. దీనికి ప్రకాష్ జాని మనం అభినందించాలి. సో, 3.25/5 ఈజ్ మై రివ్యూ మరోసారి. అంటే రివ్యూ రేటింగ్ మరోసారి చెప్పుకున్నాం. సో, ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.